తిరుపతి ఐఐటి కాలేజ్లో నిర్వహించిన 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు, ప్రొఫెసర్లు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించిన మంత్రి నారాయణకు టెక్నాలజీ వినియోగం వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వృధాని, సమయాన్ని తగ్గించడంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్ పనిచేయడం సంతోషమన్నారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు, షాసంజీ కావచ్చు, టాటా రిల్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, ఎట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద చేస్తుంది. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేశాను. వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక 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 అసైన్మెంట్ తీసుకొని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. For Lean Construction Excellence started in 2008. అంటే మన ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది 1980s, హౌ టు రిడ్యూస్ వేస్ట్, హౌ టు ఇంప్రూవ్ త్రూపుట్. ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ డు వి ఇంప్లిమెంట్ ఇట్. ఇంటర్నేషనల్గా దిస్ గ్రూప్ కాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకొద్దామని చెప్పి 2008లో సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, లీడింగ్ ఇండస్ట్రీస్, అలాగే అకాడమియా నుంచి ఐఐటి మెడ్రాస్ వీళ్ళు కేమ్ టుగెదర్ అండ్ క్రియేటెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్. మా ఎస్టిమేట్లో కన్స్ట్రక్షన్లో దెర్ ఈజ్ అట్లీస్ట్ మినిమం 20-25% వేస్టేజ్, ఇఫ్ నాట్ మోర్. వేస్టేజ్ అంటే అందరూ ఏమనుకుంటారు, అక్కడ కొంచెం సిమెంట్ వేస్ట్ అయింది, స్టీల్ వేస్ట్ అయింది, చెక్క ముక్కలు వేస్ట్ అయింది. వేస్టేజ్లో 7 to 8 వెరైటీస్ ఆఫ్ వేస్ట్ వీ టాక్ అబౌట్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాడు అక్కడ నుంచి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే 50% ఆఫ్ ద వర్కర్స్ నాట్ వర్క్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు మీరు అనలైజ్ చేస్తే 80% ప్రాబ్లమ్ ఇస్ మేనేజ్మెంట్. వాడికి ఫ్రంట్ లేదు. ఇప్పుడు వాడు ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి, మేసన్ కంప్లీట్ చేయాలి. సో వీడు వెయిట్ చేస్తున్నాడు. లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు, లేకపోతే ఇన్స్ట్రక్షన్ సరిగ్గా లేవు, లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ వేస్ట్. బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైట్లో డంప్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఎక్కడ పెట్టాలో డైరెక్ట్గా ఎక్కడ పెడితే మనకి వేస్టేజ్ ఉండదు. అలాగే 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ఉన్నాయి. అవన్నీ ఎలాగా కంట్రోల్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దే హ్యావ్ డెవలప్డ్ ఓవర్ టైమ్, హౌ టు పుల్. ఇప్పుడు ప్లానింగ్ ఉందంటే పైన ఇంజనీర్లు చేస్తారు, బట్ యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ పూర్తి చేసి వెల్డింగ్ చేసి వాళ్ళకి తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి. వాళ్ళని కూడా ప్లానింగ్లో ఎలాగ ఇన్వాల్వ్ చేయాలి, దానికి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ చాలా డెవలప్మెంట్లో కాన్ఫరెన్స్లో బోత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అండ్ అకాడమియా బ్రాట్ టుగెదర్ in the 8th conference, and we are very honored that mana ministry garu vacharu, because AP is a lot of construction infrastructure development avutundi. Even if we can save 10%, it is a big gain by using these tools and techniques.
సో ఐఎల్సి ఐఐటీస్ నిక్మార్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి వీ కెన్ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెన్సిటైజ్ పీపుల్ అండ్ ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. థ్యాంక్ యూ. టాలీవుడ్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత 2 రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకలు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారు. ప్రభుత్వ బస్సుల్లో ఉచిత సీట్ కోసం యుద్ధాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు సీట్ల కోసం మహిళల మధ్య సాగిన కొట్లాటలు ఇప్పుడు పురుషుల మధ్య మొదలయ్యాయి. ఏపీలోని తుని, నర్సీపట్నం మధ్య ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిని జుట్టుపట్టి మహిళలు దాడి చేశారు. టికెట్ కొన్న ప్రయాణికుడు సీట్లో కూర్చుకోవడంతో మహిళలు ఇలా దాడి చేశారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.